అరకు జిల్లా అరకులోయ మండలం కేంద్రంలో డీఎస్పీ షాహాబాద్ అహ్మద్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడం, ప్రాణ నష్టాన్ని తగ్గించడం కోసం హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే చట్టపరంగా చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ హిమగిరి, ఎస్ఐ గోపాలరావు, డుమ్రిగూడ ఎస్ఐ పాపినాయుడు, అనంతగిరి ఎస్ఐ శ్రీనివాసరావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోజు అరకు వ్యాలీలో హెల్మెట్ తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఒక బైక్ ర్యాలీ అనేది ఆర్గనైజ్ చేశాము. సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇదంతా కూడా మనకు టూరిస్ట్ ఏరియా అవ్వడం అండ్ డిసెంబర్, జనవరి అనేది ఎక్కువ టూరిస్టులు ఇక్కడ ఎక్కువ వస్తారు కాబట్టి ట్రాఫిక్ హెవీగా ఉంటుంది అండ్ ఆల్సో ఎర్లీ అవర్ టైమ్స్ కానీ నైట్ టైమ్స్ కానీ ఫాగ్ ఎక్కువ ఉంటుంది. సో దీని తాలూకా మనకు యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ యాక్సిడెంట్స్ నుంచి ప్రాణాపాయం రాకుండా ఉండడం కోసం హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలని చెప్పేసి దాని ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ర్యాలీని మనం పెడుతున్నామండి. దీని తాలూకా ఇంపార్టెన్స్ తెలియజేస్తూ అలాగే మన కొత్త హెల్మెట్ చట్టం కింద వితౌట్ హెల్మెట్ ఉంటే 1000 రూపాయల ఫైన్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల ఫైన్, స్పీడ్ అండ్ ర్యాష్ డ్రైవింగ్ చేసినా కూడా మనకు 10,000 రూపాయల ఫైన్, లైసెన్స్ లేకుండా వాళ్ళు ఎవరైనా కూడా బైక్ నడిపినా కూడా వాళ్ళ మీద 10,000 రూపాయల ఫైన్ దాకా ఇంపోజ్ చేస్తున్నామండి. కాబట్టి టూరిస్టులు ఎవరైనా వచ్చినా కూడా లేదా ఇక్కడున్న అరకులో ఉన్న పీపుల్ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి మీరు వాహనం నడపాలి. ఒకవేళ కార్ డ్రైవింగ్ చేస్తుంటే కనుక ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఈ హెల్మెట్ అన్నది నాట్ ఓన్లీ ఫర్ యువర్ ప్రొటెక్షన్, మీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా హెల్మెట్ అనేది కాపాడుతుంది కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ అని ధరించాలి. అండ్ దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఇక్కడ అరకులో హెల్మెట్ తాలూకా ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక ర్యాలీ అనేది, బైక్ ర్యాలీ అనేది మనం ఏర్పాటు చేశాము.